హాయ్ అండి. నా పేరు రాఘవేంద్ర. నేను కథలు రాస్తూ ఉంటాను. మీరు వింటున్నది ప్రాణమిత్రులు పార్ట్ 4. రాఘవ తన భార్యే ముందు రోజు రాత్రి 9-11 గంటల తర్వాత వెనక వైపు ఉన్న గదిలోకి వెళ్ళిందని తన మాస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాడు. అయితే అప్పటి నుంచి అతను ఆలోచిస్తూ ఉంటాడు, ఈమె అసలు ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది? సరే వెళ్ళింది, ఓకే. అక్కడ మర్డర్ జరిగింది, ఎవరు మర్డర్ చేశారు? దానికి ఈమెకు ఏమైనా సంబంధం ఉందా అన్న ఆలోచనలో ఉంటాడు. ఉదయం నుంచి రాత్రి వరకు అదే ఆలోచిస్తూ ఉంటాడు. తిండి తినేటప్పుడు కూడా అదే ఆలోచన, మధ్యాహ్నం పడుకున్నప్పుడు కూడా అదే ఆలోచన. ఎంతసేపటికి కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ ఆలోచన వస్తూనే ఉంది. ఇది ఇలా కాదు, రాత్రి ఏదేమైనా కానీ రమ్యని అడిగి చూద్దాం, అసలు ఎందుకు వెళ్ళింది ఏంటనేది కనుక్కుందాం అని ఓపికగా భోజనం చేసేంత వరకు ఉంటాడు. ఎప్పుడైతే భోజనం చేసి రమ్య తన భార్య తన గదిలోకి వస్తుందో రమ్యను వెంటనే, రమ్య ఒక్క విషయం అడుగుతాను చెప్పు, నిన్న రాత్రి 11 గంటల తర్వాత నువ్వు ఇంటి వెనక ఉన్న గొంతులో నుంచి వెనక భాగానికి వెళ్ళావా అని అడుగుతాడు. అదేంటండి, నేనెందుకు వెళ్తాను ఆ టైంలో, నేను ఇంట్లోనే పడుకున్నాను రాత్రి తొందరగా అని అంటుంది. ఒకసారిగా గుర్తు తెచ్చుకో, అక్కడికి ఏమన్నా వెళ్ళావా అని అడుగుతుంది. ఏంటండి మీకు చెప్తే అర్థం కావట్లేదా? రాత్రి నేను ఇంట్లో పడుకున్నాను. 11 గంటల టైంలో ఆడదాన్ని వెనక వైపుకి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి? మీరు కూడా ఇంట్లో లేరు అని అంటుంది. అది కాదే, ఎవరో నిన్ను రాత్రి 11 గంటల టైంలో వెనక వైపు ఉన్న గొంతులోకి వెళ్ళడాన్ని గమనించారంట. నాకు తెలిసింది, అందుకనే అడుగుతున్నా అంటాడు. ఒక్కసారిగా రమ్య కోపంగా, ఏంటండి మీ కంటికి నేనేమన్నా అర్ధరాత్రి బయటికి వెళ్ళి బజార్ తిరుగులు తిరిగి బజార్ మనిషిని అనుకుంటున్నారా? సో నేను ఏదో సంసారపక్షంగా ఉండేటోని, అసలు మీరు వాళ్ళెవరో చెప్పారని చెప్పి నమ్మి నన్ను అడుగుతున్నారు. ఇది చాలా అన్యాయం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంతలే రాఘవకి అర్థమైపోతుంది, ఇంకా అడిగి వేస్ట్ అని చెప్పి, సరేలే రమ్య వదిలేసి, ఏదో పొరపాటున అడిగాను అని చెప్పి వదిలేయమంటాడు. సరే అని చెప్పి పడుకుంటుంది. అయితే కొద్దిసేపటికి అతనికి కాల్ వస్తుంది. కాలు ఎత్తిన వ్యక్తి, హాయ్ రాఘవ, ఎలా ఉన్నావు, గుర్తుపట్టావా నన్ను అంటాడు. సార్ మీరెవరో నాకు తెలియదు, ఈ నెంబర్ కూడా నేను ఫీడ్ చేసుకోలేదు, చెప్పండి మీరెవరో అంటాడు. అంటే నా వాయిస్తో అయినా పెట్టి నువ్వు గుర్తుపట్టాల్సిందే, ఈ పాటికి ఇంకా గుర్తుపట్టలేకపోతున్నావా? అసలు నేను అట్లా అనుకోలేదే మీరు ఇలా చేస్తారని చెప్పి అంటాడు. అరే నాయన, మొదలే నా ప్రాబ్లంతో నేను తికమగా సతమతం అవుతా ఉంటే నీ ఫజిల్ ఏంటి ఈ టైంలో అని కోపంగా అంటాడు. ఏ రాఘవ, కూల్ కూల్ కూల్, నేను నీ ఫ్రెండ్ని రహీంని అంటాడు. అరే రహీం, నువ్వా? ఎన్నాళ్ళు ఎక్కడికి వచ్చావు? ఒక ఫోను లేదు, ఒక మెసేజ్ లేదు, ఏమీ లేదు. మిగతా అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.